అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వరుసగా సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహములను నర్చుటకు నిశ్చయించుట, వివాహములకు ముందు నాంది ప్రభృతి శుభకార్యములను నిర్వర్తించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము బాలకాండము 73వ సర్గము. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే శూరుడైన యుధజిత్తు అతడికి విచ్చేసెను. అతడు కేకయ రాజు పుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాధరములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూను కుశలమే. రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర, నా మేనలుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలెను అను ఆరాటముతో నేను రెక్కలు గట్టుకొని వచ్చి ఇచట వాలితిని. పిదప దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నిరపి గౌరవించెను. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో గూడి ఆ రాత్రి గడపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకొని వివాహ మహోత్సవశాలకు చేరెను. తగిన శుభప్రద ముహూర్త సమయంన శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో గూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. పూజ్యులైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనిన పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును. కనుక ఉత్తమోత్తమములైన వైవాహిక కార్యక్రమములన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞా ధర్మమును ఆచరింపుము. మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించేడి వారు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగానే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా. నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములను అన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు. వారు అందరూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచియున్నాను. ఎట్టి ఆటంకములను లేకుండునట్లుగా జాగుసేయక సర్వ కార్యక్రమములను నెరవేర్పుడు. జనకుని ఆదర వచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకుని వచ్చెను. అనంతరము విదేహ ప్రభువు వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపింపుడు. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపుడు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకుని వివాహ మండపం మధ్య విద్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధ సుమములతో అలంకరించెను. బంగారు పాలికలను యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను నవధాన్యపు మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను ధూపములతో కూడిన ధూప పాత్రలను అచట ఉంచిరి. శంఖాకారములలో ఉన్న పాత్రలను సుక్రుసవములను
ఆర్ఘ్య జలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములగు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరచిరి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములకు దర్భలను వేదికపై పరచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకొని రాగా పూజ్యుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము. అంతటా జనక మహారాజు సర్వాలంకార శోభితమైయున్న సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షంన శ్రీరామునకెదురుగా కూర్చుండబెట్టెను. పిమ్మట కౌసల్యానంద వర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను. సౌందర్యరాశి, సౌకుమార్యనిధి, లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ. మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామ పురుషార్థముల ఆచరణలోను కష్టసుఖములలోను సర్వదా ఈమె నీకు తోడుగా నుండును. విద్యుక్త ధర్మములను అనుసరించి పాణిగ్రహణము ఒనర్పుము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతా శిరోమణి, నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదలుచు కన్యాదానము చేసెను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలును ఋషీశ్వరులను బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి. దేవదుందుభులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనువిందు గావించెను. ఇట్లు మంత్రోదక పూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవుచు ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదలచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము, నీకు శుభమగునుగాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన భరత, మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్ను, శృతకీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుత్స్థ వంశజులారా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంత స్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠా నియమజీవులు, మీరందరూ మీ మీ వధువుల గూడి హాయిగా నుండు. జనకుడు మంత్రపూత జలములతో సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానము చేసెను. జనకుని ఆశీస్సులలో కుశధ్వజుడు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానములను నర్చెను. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాజకుమారులు తమ తమ వధువులతో గూడి అగ్నికిని, వేదికకును, జనక మహారాజుకును, ఋషులందరికీ ప్రదక్షిణాపూర్వకముగా ప్రణతుల నునర్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురును తమ తమ వధువులైన సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షం నుండి కనుల పండువుగా పుష్పవృష్టి గురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను. వీణ, వేణు, మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందు గావించెను. అప్సరసలు గుంపులుగా గూడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములు నర్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈ విధముగా తూర్యాది మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా నృత్త గీత వాద్య ధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో గూడి విడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహానందముతో తనివితీర జూచుచు ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 73వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.